యూత్ లోపల ఇప్పుడు దేశభక్తి కావచ్చు, దైవభక్తి కావచ్చు 2 తగ్గిపోతా ఉన్నాయి. ఎట్లా చూడొచ్చంటారు? అలా అని కాదు సార్. ఎందుకంటే నాకు తెలిసినంత వరకు మంచి, చెడు అనేది మనతోనే ఉంటుంది స్టార్ట్ రైట్. హ్మ్. మనమున్న వాళ్ళని బట్టి మనకు ఉంటుంది. హ్మ్. ఓకేనా? ఇప్పుడు నేను చూస్తున్న వాతావరణంలో ఎలా ఉంది అంటే, కొంతమంది దైవత్వాన్ని నమ్ముకున్న వాళ్ళు ఉన్నారు. కొంతమంది వచ్చేసి దేశాన్ని నమ్ముకున్న వాళ్ళు, దేశం కోసం ఏదైనా చేయాలని అనుకుంటున్నారు. కానీ చెయ్యని వాళ్ళు ఎవరున్నారు అంటే, వాళ్ళని ప్రవోక్ చేసేవాళ్ళు. అంటే లైక్ రెచ్చగొట్టేవాళ్ళు. రెచ్చగొట్టే వాళ్ళ నుంచి అంటే లైక్ మన ఛానల్ నుంచి ఎవరు చూసినా కూడా నేను లైక్ వ్యూవర్స్‌కి అందరికీ రిక్వెస్ట్ చేసేది ఏంటిదంటే, పేరెంట్స్‌కైనా సరే వచ్చేసి లైక్ యూత్‌లో, టీన్స్‌లో ఉండే పిల్లలకైనా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, దయచేసి అలాంటి నెగెటివ్ థాట్స్ ఉన్న వాళ్ళ వైపుకి వెళ్ళొద్దండి. దైవత్వం కావచ్చు, దేశభక్తి కావచ్చు నింపేటందుకు మీరు రేపొద్దున భవిష్యత్తులో ఏమైనా కార్యక్రమాలు చేసే అవకాశం ఉందా? ఆబ్వియస్లీ ఉందండి. సో వాళ్ళని తీర్చిదిద్దడం కూడా ఒక పార్ట్‌గా దెన్ వచ్చేసి అందులో ఒక బాధ్యతగా కూడా తీసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు మనకు అంటే లైక్ గచ్చిబౌలిలో ఉన్నటువంటి కొన్ని ఎన్‌సీసీ కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేయడానికి అని చెప్పేసి పిల్లల్ని అంటే 1000 మెంబర్స్‌కి కొన్ని స్పాన్సరింగ్ చేస్తున్నాననమాట. ఆ యూత్ పిల్లల్ని చేయాలని చెప్పేసి అక్కడ వాళ్ళతో కూడా మాట్లాడాను నేను. సో అది కూడా కార్యాచరణలోకి వెళ్తుంది.